రైతు సోదరులకు ఉన్నటువంటి అపోహ ఏంటంటే నేను ఎందుకు మట్టి పరీక్షలు చేయించుకోవాలి, నాకు అందువల్ల లాభాలు ఏంటి? సో సాంకేతికంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఆయనకు ఆయన భూమి కనిపిస్తుంది, కానీ ఆయన మట్టిలో భూమిలో ఉన్నటువంటి పోషక తత్వాలు గత 40-50 ఏళ్లుగా తగ్గిపోయాయి. సేంద్రియ కర్బనం లేదు, జీవన ఎరువులు లేవు, అందులో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు ఏవైతే మనకు మేలు చేస్తున్నాయో అవన్నీ లేవు. అది తెలుసుకోవటానికి మన రైతు సోదరులు మట్టి పరీక్షలు చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత వారికి అందులో లేనటువంటి పోషక తత్వాలను, చౌడుబారినటువంటి భూమి యొక్క స్వభావాన్ని మనము చెప్పటం, రైతు సోదరులకు వాటిని రెక్టిఫై చేసుకోవటానికి, వాటిని సరిచేసుకోవటానికి మనము సూచనలు సలహాలు ఇస్తాం. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా మట్టి పరీక్షలు చేయించుకొని వారి పొలంలో ఉన్నటువంటి పోషకాలను, వాటిలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనాన్ని, తర్వాత వారి యొక్క పొలాలకు కావాల్సినటువంటి సేంద్రియ ఎరువులు, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, తర్వాత చౌడుబారినటువంటి భూములను రెక్టిఫై లేదా సరిచేసుకోవటానికి కావలసిన సూచనలు తెలుసుకోవాలంటే ప్రతి రైతు సోదరులు మొదటగా మట్టి పరీక్షలు చేయించుకోవాలి. మట్టి పరీక్షలే శ్రీరామ రక్ష.